అందరికీ నమస్తే అండి. నేను డాక్టర్ వెంకటేష్ బాబు ఫ్రమ్ వీహీల్ ఫిజియోథెరపీ. సో ఈరోజు వీడియోలో పక్షవాతం అంటే పెరాలసిస్ అనేది ఎందుకొస్తుంది? ఏ ఏజ్ వాళ్ళకొస్తుంది? ఏ ట్రీట్మెంట్ అయితే దీనికి బాగా పనిచేస్తుంది? క్యూర్ ఎంత త్వరగా రికవర్ అవ్వచ్చో ఈ వీడియో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ముందుగా పెరాలసిస్ అంటే ఏంటంటే, పెరాలసిస్ అనేది నార్మల్‌గా స్ట్రోక్ అని కూడా అంటారండి. ఏం జరుగుతుందంటే బ్రెయిన్‌లో హై బ్లడ్ ప్రెషర్ వల్ల లేదా ఇన్ఫ్రాక్ట్ ఫార్మ్ అవ్వడం వల్ల రైట్ సైడ్ గాని ఫార్మ్ అయితే లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అవుతది. లెఫ్ట్ సైడ్ గాని ఏదైనా ఫార్మ్ అవుతే రైట్ సైడ్ ఎఫెక్ట్ అవుతది. సో దీనివల్ల పూర్తిగా మూవ్‌మెంట్ లేకుండా ఉంటారు. కొంతమందికి మూవ్‌మెంట్స్ అయితే ఉంటాయి. దీనిలో 2 రకాలు ఉంటాయండి. హెమిప్లీజియా, హెమిపెరిసిస్ అంటారు. హెమిప్లీజియా అంటే ఏంటంటే పూర్తిగా మూవ్‌మెంట్ లేదు ఉండవు. అసలు కాళ్ళు, చేతులు ఏం పని చేయకుండా ఉంటాయి. మళ్ళీ దీంట్లో రకరకాలు ఉంటాయి. ఒకవైపు ఉండేదాన్ని లేదంటే హెమిప్లీజియా అంటారు. లేదంటే మోనోప్లీజియా అంటే ఒక చెయ్యి గాని, ఒక కాలు ఇలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట. నేను బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఇంకోటేంటంటే హెమిప్లీజియా అంటే పూర్తిగా మూవ్‌మెంట్ లేకుండా ఉండటం. హెమిపెరిసిస్ అంటే ఏంటంటే మూవ్‌మెంట్ ఉంటే గాని పూర్తిగా చేయలేకపోతారు. కొంచెం కదలికలైతే ఉంటాయన్నమాట ఇది. సో ఏ ఏజ్ వాళ్ళకి వస్తుందంటే జనరల్‌గా ఒకప్పుడైతే 50 ఇయర్స్, 60 ఇయర్స్, 70 ఇయర్స్ అలా పెద్ద వయసు వాళ్ళకే వస్తది. ఇప్పుడు అలా లేదండి. ప్రతి ఏజ్ వాళ్ళకొస్తుంది. సో 30 ఇయర్స్ అయినా గానియండి, 40 ఇయర్స్ అయినా గాని దానికి ఏజ్ లిమిట్ లేదు. అలా అని మేల్ అండ్ ఫీమేల్ అని కూడా తేడా లేదనమాట. బేస్డ్ ఆన్ వాళ్ళ లైఫ్ స్టైల్ గాని, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ గాని, లేదంటే వాళ్ళు చేసే పనులు బట్టి గాని, వాళ్ళ మెంటల్ స్టేటస్‌ని బట్టి కూడా ఇదంతా మారిపోతూ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి. సో దీనికి ట్రీట్మెంట్ ఎలా ఉంటది? ఇప్పుడు ఫిజియోథెరపీ చేపించగానే ఈళ్ళకి మళ్ళీ రికవర్ అవుతారా? అని చాలామంది డౌట్ అవుతుంది. వస్తే ఎన్నేళ్ళు చేయాల్సొస్తదని చెప్తారు. బట్ ఈ స్ట్రోక్ పేషెంట్‌లో ఎప్పుడైనా గానండి అక్కరెన్స్ బట్టి ఉంటదండి. అంటే సపోజ్ ఎంత త్వరగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత రికవరీ ఉంటది. లైక్ ఇప్పుడు ఒక 1 ఆర్ 2 మంత్స్ అయింది. వెంటనే ఫిజియోథెరపిస్ట్ చేపిచ్చారు. రికవరీ అనేది స్పీడ్‌గా ఉంటది. లేదు ఒక 1 ఇయర్ అయింది. లేదా 2 ఇయర్స్ అయింది. సో అప్పుడైనా కూడా గ్యాప్ వచ్చి చేపిచ్చారంటే ఇంక అప్పుడు కొంచెం స్లో అయినా రికవరీ ఖచ్చితంగా రికవరీ అయితే కొంచెం చేంజెస్ అయితే చూడొచ్చు. కమింగ్ టు ద ట్రీట్మెంట్ వచ్చేసేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి. మేబీ కొన్ని ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. స్ట్రెంథెనింగ్ ఎక్సర్‌సైజెస్ ఉంటాయి. అండ్ ఆల్సో కొన్ని స్టిమ్యులేట్ చేస్తాం మజిల్స్‌ని. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇప్పుడు దాకా చూసుంటారు. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా వీహీల్ ఫిజియోథెరపీలో ఇండియాస్ ఫస్ట్ వీఆర్ విజువలైజేషన్ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసాం. అంటే ఏంటంటే వీఆర్ టెక్నాలజీ మనం చాలామంది చూసాం కదా! వీఆర్ అనే హెడ్‌సెట్స్ ఇలా పెట్టుకొని గేమ్స్ ఆడుతూ ఉంటారు. అండ్ ఆల్సో కొన్ని మూవీస్ చూడడానికి ఇలా యూజ్ అవుతా ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్‌లో మనం ఒక రిహాబిలిటేషన్‌కి యూజ్ చేయొచ్చు అని చెప్పేసి ఈ యొక్క టెక్నాలజీని మన గుంటూరులో వీహీల్‌లో అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది ఎలా వర్క్ అవుతుందో కూడా మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా ఈ యొక్క పారాలిసిస్ పేషెంట్స్ వచ్చినోళ్ళు వాళ్ళు ఫిజికల్‌గానే వీక్ కాదండి. మెంటల్‌గా కూడా వీక్‌గా ఉంటారు. సో అది మనం గమనించాం. ఎందుకంటే వాళ్ళు మెంటల్‌గా కూడా ఏందంటే నేను ఇలా అయిపోయాను. నేను రోజు వర్క్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళు పోషిస్తూ ఉంటారు. సో అప్పుడేం జరుగుతుందంటే వాళ్ళు సడెన్‌గా ఇలా అయిపోయేసరికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో నేనేం చేయలేకపోతున్నాను. నేను ఇంకా ఇంట్లోనే ఉండాలా అని ఒక మెంటల్‌గా వాళ్ళు బాగా స్ట్రెస్‌కి గురవుతూ ఉంటారు. సో వాళ్ళని ఏం చేయాలంటే మెంటల్‌గా ట్రైన్ చేయాలి. ఫిజికల్‌గా ట్రైన్ చేయగలగాలి. బట్ ఓన్లీ మనం ఫిజికల్‌గా ట్రైన్ చేసి 4 ఎక్సర్‌సైజ్‌లు చేసేసి మనం పంపించేసేస్తే వాళ్ళకి పూర్తిగా క్యూర్ ఉంటదండి. సో వాళ్ళు నేను కోలుకోవాలని ఎవరికైతే ఉంటదో వాళ్ళకి ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇంకోటేంటంటే వీఆర్ విజువలైజేషన్ ట్రీట్మెంట్ ఏం జరుగుతుందంటే హెడ్‌సెట్ గాని లేదంటే వీఆర్ స్క్రీన్ ఉంటదనమాట. అంటే ఏంటంటే మీరు ఒక ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది షోల్డర్ అండి. ఈ హ్యాండ్ అనేది లైట్‌గా ఫ్లికర్ ఆఫ్ కంట్రాక్షన్స్ ఉన్నాయి. అంటే లేదు కొంచెం మూవ్‌మెంట్స్ ఉన్నాయి గానీ పూర్తిగా చేయలేకపోతున్నారు. మజిల్ కంట్రాక్షన్స్ తక్కువున్నాయి. సో వాళ్ళకి ఎలా చేస్తామంటే విజువల్ ఫీడ్‌బ్యాక్ ఇస్తాం. అంటే ఏంటంటే ఒక స్క్రీన్ ఉంటది. లైక్ ఇలా వాళ్ళు ఎంతవరకు మూవ్‌మెంట్ చేస్తున్నారో మా ఒక సెన్సార్స్ ద్వారా వాళ్ళ స్క్రీన్‌లో చూపిస్తాం వాళ్ళకి క్లియర్‌గా. వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతున్నారు. సో నెక్స్ట్ టార్గెట్ అంటే మీరు ఇక్కడ దాకా చేశారంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దాకా చేయడానికి ప్రయత్నించండి. సో దే విల్ ట్రై అనమాట. సో ఖచ్చితంగా వాళ్ళు అక్కడ వీడియోలో చూసుకుంటూ ప్రతి ఎక్సర్‌సైజ్‌ని వాళ్ళు చేయగలుగుతారు. సో వాళ్ళు ఏదో హార్డ్‌గా ఫీల్ అవ్వరు. నేను ఎక్సర్‌సైజ్ చేస్తున్నానని ఫీల్ అవ్వరు. అండ్ ఆల్సో ఏందంటే ఒక 2 సెషన్స్ అనేది మనం రేంజ్ ఆఫ్ మోషన్ చూసుకుంటూ తర్వాత సెషన్ గేమ్స్ పెడతాం. అంటే ఏందంటే వాళ్ళకే అలవాటైపోతారు. ఒక గేమ్ రన్ అవుతది. సో ఇలా మూవ్‌మెంట్ చేస్తున్నప్పుడు ఏందంటే అక్కడ ఒక టార్గెట్‌ని రీచ్ అవుతారు. మళ్ళీ ఇలా దించినప్పుడు ఇంకో టార్గెట్. సో ఆటోమేటిక్‌గా వాళ్ళు దే డోంట్ ఫీల్ ఎనీ డిస్కంఫర్ట్ అనమాట. సో ఎక్సర్‌సైజ్ చేస్తున్నప్పుడు నేనేదో ఒక వర్క్ చేస్తున్నాను. నేనేదో ఇష్టం లేకుండా చేస్తున్నాను. ఎందుకంటే కొంతమంది పారాలిసిస్ పేషెంట్‌ని నేను చాలా మందిని చూసానండి. వాళ్ళేంటంటే 2 రోజులు బాగా చేస్తారు. మూడో రోజు కొంచెం బద్ధకిస్తారు. నేను చేయలేకపోతున్నాను. నా వల్ల కావట్లేదు. ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదక్కడ. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వాళ్ళు విజువల్‌గా అంటే వాళ్ళ బ్రెయిన్‌ని యాక్టివ్‌గా మనం పార్టిసిపేషన్ చేపిస్తాం. మన ట్రీట్మెంట్‌లో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్‌గా ఉంటది. సో వాళ్ళ బ్రెయిన్‌తో పాటు వాళ్ళ ఒక హ్యాండ్స్ గాని, లోయర్ లింబ్ గాని మొత్తం యాక్టివ్‌గా పనిచేసి పూర్తిగా వాళ్ళు మన ఎక్సర్‌సైజ్ చేయడానికి యూజ్ అవుతుందనమాట. సో ఇలా వాళ్ళని మన ఈ ఎక్సర్‌సైజ్ ప్రోటోకాల్‌లో మనం ఇంక్లూడ్ చేస్తున్నాం వాళ్ళని. సో వాళ్ళ యాక్టివ్ పార్టిసిపేషన్ ఉంటది. సో దీనివల్ల వాళ్ళ బ్రెయిన్‌తో పాటు వాళ్ళ కంప్లీట్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతది. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ అండి. నేను చూస్తున్నాను నా పేషెంట్స్ వాళ్ళే చెప్తూ ఉంటారు. ఏందంటే వాళ్ళు యాక్చువల్‌గా నార్మల్‌గా వితౌట్ దిస్ వీఆర్ సిస్టమ్ గాని, ఈ ఒక టెక్నాలజీ లేకుండా నార్మల్ ఎక్సర్‌సైజ్ నేను చేపిస్తే వాళ్ళు ఒక 20 టైమ్స్ చేయగాలనే
చాలా కంఫర్టబుల్ నా వల్ల కాదని ఫీల్ అవుతున్నారు. బట్ ఎప్పుడైతే ఇది పెడుతున్నానో వాళ్ళు 30 టైమ్స్ చేసినా కూడా మీరు 30 అయిపోయినాయండి అంటే అప్పుడే 30 అయిపోయినాయా అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళు అంత ఇన్వాల్వ్ అయిపోతారు. త్వరగా నేను రికవర్ అవ్వాలని వాళ్ళు కూడా ఏదో నేనేదో చేస్తున్నా అని చెప్పి ఇబ్బందిగా ఫీల్ అవ్వరనమాట. సో అంత ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. ఈ యొక్క టెక్నాలజీ బెస్ట్ టెక్నాలజీ అండి. చాలా చాలా హెల్ప్ అవుతది ఈ టెక్నాలజీ. సో ఇది యూజ్ చేసుకోండి. ఎవరికైతే ఈ పారలైజ్డ్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి దీని ద్వారా అండ్ ఆల్సో రోబోటిక్‌గా మన హ్యాండ్ మూవ్‌మెంట్స్ గాని, రోబోటిక్ ఎక్విప్‌మెంట్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్సో వీఆర్ ఎక్విప్‌మెంట్‌లో చాలా రకాలు ఉంటాయన్నమాట. మన దగ్గర 1 కాదు. ఒక్కొక్క పేషెంట్‌కి ఒక్కోటి వాడతామండి. వాళ్ళు బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి సో ఎవరికైతే వాళ్ళ ఎఫెక్టివ్‌నెస్ కానీ ఎంత డిజేబుల్డ్ ఉంది చూసి దాన్ని బట్టి మనం ఎక్విప్‌మెంట్ అయితే వాడతాం. స్ట్రోక్ అనేది చాలా చాలా వాళ్ళ లైఫ్‌ని ఎఫెక్ట్ చేస్తదండి. ఎందుకంటే ఒక ఓల్డ్ ఏజ్ పీపుల్ అనుకోండి వాళ్ళని చూసుకునే వాళ్ళ పిల్లలు గాని, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. బట్ ఒక మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే 40 ఏజ్ వాళ్ళు గాని వాళ్ళైతే ఎవరైతే బ్రెడ్ విన్నర్ అంటే ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా వస్తే అంటే వాళ్ళు మొత్తం వాళ్ళే పోషించాలి వాళ్ళ ఇంటిని. సో అలాంటి వాళ్ళకి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు చాలా చాలా మెంటల్‌గా డిప్రెస్ అయిపోయి ఉంటారు. అంటే వాళ్ళ పని లేకపోతే వాళ్ళ కుటుంబం మొత్తం అక్కడితో ఆగిపోతుంది. సో వాళ్ళు వెంటనే ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తే గనక త్వరగా రికవర్ అవుతారు. ఎంత త్వరగా రికవర్ అయ్యి వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనులు చేసుకోవడానికి ఈ యొక్క ట్రీట్మెంట్ చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను చాలా మందిని చూసాను. వాళ్ళు పనులకి ఎళ్ళలేక, ఇంట్లో ఉండలేక చాలా చాలా మెంటల్‌గా డిప్రెషన్ అవుతారు. సో వాళ్ళకి ఈ యొక్క ట్రీట్మెంట్ చాలా యూజ్ అవుతుందండి. ఒక్కసారి ఎవరికైనా ఇలాంటి ఇబ్బందితో బాధపడుతున్నారు అంటే మైల్డ్ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా క్యూర్ ఉంటది. మైల్డ్ స్టేజ్‌లో ఇనీషియల్‌గా స్టార్ట్ అయ్యి కొంచెం కొంచెం కంట్రాక్షన్స్ ఉండి, వీక్‌నెస్ ఉంది. అంటే కొంచెం మూవ్‌మెంట్స్ ఉంటాయి. బట్ ఏంటంటే పూర్తిగా చేయలేకపోతున్నారు. వాళ్ళ వర్క్‌కెళ్ళి చేయలేరు. బట్ ఏంటంటే కొంచెం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతారు కానీ పూర్తిగా చేయలేరు. సో అలాంటి వాళ్ళు గాని, లేదంటే పూర్తిగా ఎఫెక్ట్ అయిన వాళ్ళు గాని ఎవరైనా ఈ స్ట్రోక్ రిలేటెడ్‌గా బాధపడుతుంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళకి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఇంకొక మంచి కంటెంట్‌తో కలుస్తాను. థాంక్ యూ సో మచ్.